అన్నిటికంటే ముఖ్యంగా నన్ను సృష్టించిన సృష్టికర్తకు నా నుండి జరగవలసిన న్యాయం జరగాలి. అలా ప్రతి వ్యవహారంలోనూ న్యాయ విచక్షణ కలిగి న్యాయ ప్రవర్తనను ఇష్టపడి న్యాయాన్ని వెతుకుతూ ఉంటాడు భక్తిపరుడు. అది లక్షణం. ఎంతమందికి అర్థమైంది? దానికంటే ముందేం చెప్పాను? యథార్థత, ముసుగు వ్యవహారం కాదు, ఉన్నదున్నట్టు మాట్లాడతారు. అవతల వ్యక్తి జారి పడ్డారు, ఆత్మీయతలు నిలవలేకపోయారు, పొరపాటు పడ్డారు, తొట్టుపడ్డారు. నువ్వేం చేయాలా? అసలు ఎందుకు వస్తాయమ్మా నీకు అంత చెడు శోధనలు? అసలు నేను దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క తప్పు కూడా చేయను. ఓవర్ యాక్షన్ చేయొద్దు. నలుగురు పిల్లలు కుక్క పిల్ల కోసం కొట్టుకుంటున్నారంట. వాళ్ళ కుక్క పిల్ల ఒకటి దొరికింది, మంచి కుక్క పిల్ల. నలుగురు కొట్టుకుంటున్నారు. సరే కొట్టుకొని నాదంటే నాదని లాక్కుంటే సరే వాళ్ళలో ఒక పిల్లడు ఆలోచన చెప్పారే, ఓ పని చేద్దాంరా, నీది నాది కాదు, మన నలుగురు 4 అబద్ధాలు చెబుదాం. ఎవరిది పెద్ద అబద్ధం అయితే కుక్క పిల్ల వాడిదేరా అనుకున్నారట. ఇంతలోకి పాస్టర్ గారు ఒక ఆయన, అంటే సెకండ్ పాస్టర్, సంఘంలో సెకండ్ పాస్టర్గా ఉంటాడు ఆయన. ఆ త్రోవని వెళ్తా పిల్లలు మాట్లాడినాడు, విన్నాను. వినరే ఏంటి మీరేం మాట్లాడేది? ఏంటి ఏం మాట్లాడుకున్నారా మీరు? అంటే ఏం లేదండి, మాకు కుక్క పిల్ల దొరికింది, నాదంటే నాదని ప్రధాన వాదనలు జరిగాయి. ఎందుకని ఆ వాదన అనవసరం, నలుగురు 4 అబద్ధాలు చెబుదాం, మన అబద్ధాల్లో ఎవరిది పెద్ద అబద్ధం అయితే కుక్క పిల్లని వాడికే ఇచ్చేద్దాం అని డిసైడ్ అయిపోయామండి. అంటే వెంటనే అయినా అరే అబద్ధాలు ఆడొచ్చా? నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా ఆడలేదురా అన్నాడట. ఇక పిల్లలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఇక వాళ్ళల్లో ఒకడన్నాడట, కుక్క పిల్ల ఆయనకి ఇచ్చేయండి రా అన్నాడట. అంటే ఏమైంది? అప్పటి నుంచి ఇప్పుడు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి, నంబర్ 1 అబద్ధం కూడా అయిపోయాడు. పిల్లలకు అర్థమైంది, ఇచ్చారా కుక్క పిల్ల వాడికి. ఎలా యథార్థత అవుతుంది? నీ తోటి సహోదరి తొట్టుపడ్డప్పుడు నువ్వు ఆమె ముందుకు పోయి ఎమ్మటి క్లాసులు, అసలు అప్పుడు నాకు అట్లాంటి ఎన్నో ఎదురైతే నేను అసలుకి అని మాట్లాడుతుంది. ఏం అసలుకమ్మా? ఏం చరిత్ర అంతా చెబుతుండదు, అలా నాకు ఎదురైంది, ఇలా నాకు ఎదురైంది, నేను అసలుకి ఆడతాడు. కనీసం నోరు జారలేదా? వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు తీసి పక్కన పెట్టు, ఇంకేం లేవా? నాటకాలు ఆడొద్దు. తొట్టుపడ్డ బిడ్డను చూసి ఆమె దగ్గరికి పోయి నీ పాతివ్రత్యాన్ని గురించి గణపరిచి మాట్లాడటం కాదు, లేకపోతే నీ నిజాయితీ, నీ నీతి, నీ నమ్మకత్వాన్ని గణపరిచి తొట్టుపడ్డ బిడ్డను ధైర్యపరచాలి. కృంగిపోకు. నేను సహా ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఎదుర్కొన్నాను. నువ్వు దీనిలో తొట్టుపడ్డావు, నేను ఇంకో దానిలో తొట్టుపడ్డాను. ఆ మాటకు వస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన యాకోబే అన్నాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నామని. కాబట్టి చిన్నదో పెద్దదో పొరపాట్లు ఉంటాయి. అయితే ఉంచుకోమని నేను చెప్పట్లా, దిద్దుకోవచ్చమ్మా, సరి చేసుకో. ఇప్పుడు నేను దెబ్బతిన్నాను, తొట్టుపడ్డాను, ఇంకా అసలు అవకాశం లేదనుకో. మళ్ళీ దేవుడి కృపను బట్టి తండ్రి నాతో మాట్లాడాడు, నేను దేవుని వైపు మళ్ళుకున్నాను. ఈరోజు తిరిగి దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నాను. నా తండ్రి నన్ను విసర్జించలేదే. అంతకుముందు నాతో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు. అంతకుముందు నన్ను ఎంత ప్రేమించి ఆదరించాడు, ఇప్పుడు నా తండ్రి నన్ను అంతే ఆదరిస్తున్నాడు. దిద్దుకున్నానమ్మా, నేను శోధించబడ్డాను, దిద్దుకున్నానమ్మా. నువ్వు కూడా దిద్దుకుంటావురా, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నిలబడమ్మా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. తమ్ముడు ఇది తమ్ముడు, అంతేగాని సైతానులాగా ఉన్నాను, చర్చికి తట్టట్టు పోయా
ఆ? చర్చికి వస్తే ఎట్టబోతారు అసలు? ఎవడు నువ్వు ఏంపా అనకూడదు. ఎన్నిసార్లు అయినా సరే మన మాట తొట్టుపడ్డావు, తేడాపడ్డావు, దిద్దుకో. దేవుని క్షమాపణ కోరుకో, ఫాస్టింగ్ ఉండు, తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో, దోషాలు కడుక్కో. మళ్ళా ఆయన అభిషేక ప్రభావం నీ మీదికి ప్రసరిస్తుంది.